ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాం. బిడ్డలారా, ప్రతిదినము మేము అందిస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మీరు వింటూ ఎంతగానో ఆశీర్వాదకరంగా మరి దీవించబడుతున్నటువంటి విధానం బట్టి మీ అందరికీ మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కూడా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. పిల్లలు చూడండి, ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే యోబు మాట్లాడుతూ ఉన్నాడు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది అంటున్నాడు అనమాట. చాలా మంది కుటుంబాలను మనం గమనించినప్పుడు వారి బ్రతుకులో వారి జీవితంలో కూడా మరి ఎంతగానో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. బిడ్డల ద్వారా విసిగిపోయేవారు, భర్త ద్వారా విసిగిపోయేవారు, పిల్లల ద్వారా విసిగిపోయేవారు, ఆర్థిక పరిస్థితుల ద్వారా విసిగిపోయేవారు, అనారోగ్యం ద్వారా ఆరోగ్యం సరిగా లేకుండా ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ విసిగి వేసారిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. బిడ్డలారా, యోబు కూడా తన జీవితంలోని సమస్తాన్ని కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు, 10 మంది బిడ్డలను కోల్పోయాడు. శరీరం అంతా కూడా కురుపులతో నిండబడినప్పుడు కుక్కలు వచ్చి తన శరీరాన్ని నాకుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా తన భార్య అంటా ఉన్నది, ఇకనైనా దేవుని దూషించి చావరాదా అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా తన స్నేహితులు 4 కూడా వచ్చి దూరంగా నిల్చుండి తనతో మాట్లాడకుండా మరి చాలా రోజుల తర్వాత, 1 వారం 10 రోజుల తర్వాత అతని వద్దకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నారు. అతను ఓదార్చవలసింది పోయి, అతన్ని జాలి పడాల్సింది పోయి అతని మీద ఎన్నో విధమైనటువంటి మాటల చేత 3 స్నేహితులు కూడా యోబును ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళరా ఈరోజు యోబు కూడా అలాంటి పరిస్థితులు కూడా ప్రయాణిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడకు వచ్చేవరకు 10వ అధ్యాయం 1వ వచనంలోనికి రాగానే యోబు అంటూ ఉన్నాడు, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది అంటున్నాడు అనమాట. పిల్లరా, మీరు కూడా ఒకవేళ ఈ మాటలు మీరు ఎక్కడుండి వింటున్నారో, ఏ స్థితిలో ఉండి వింటున్నారో, ఏ పరిస్థితిలో ఉండి వింటున్నారో, నీ జీవితంలో కూడా విసుగుపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఏ విషయాన్ని బట్టి నువ్వు అధైర్యంతో ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నావో, ఏ పరిస్థితులు నిన్ను విసిగిస్తూ ఉన్నాయో, మరి ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. బిడ్డలారా, యోబు కూడా అలాగే విసిగిపోయాడు. విసిగిపోయినా సరే దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణను కోల్పోలేదు. దేవుని మీద ఉన్నటువంటి భక్తి జీవితాన్ని అతను కోల్పోలేదు. బిడ్డలారా, తన యొక్క యథార్థతను ఏమాత్రం కూడా వదలలేదు దేవుని మీద. పిల్లరా, దేవుడు ఏదైతే మరి యోబు తన జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నాడో అంతకు 2 అంతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. బిడ్డల విషయంలో 2 అంతలుగా ఆశీర్వదించాడు. మరి ఆస్తి విషయంలో 2 అంతలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. తన యొక్క కుమార్తెలు ఆ దేశంలోనే సౌందర్యవంతులుగా దేవుడు పుట్టించేటట్లుగా చేశాడు. కోల్పోయినటువంటి సమస్తాన్ని కూడా తిరిగి 2 అంతలుగా పొందుకునేటట్లుగా యోబు జీవితంలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. బిడ్డలారా, ఎందుకు అలా చేశాడు దేవుడు అంటే, యోబు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, నమ్మకస్తుడిగా, దేవుని మీద విశ్వాసాన్ని, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకుండా మరి దేవుని మీదే ఆనుకుంటూ, దేవుణ్ణి ఏ మాట కూడా దేవుని నోటితో కూడా దూషించకుండా, ఏ విషయంలో కూడా దేవుణ్ణి మరి దూషించకుండా ఉన్నటువంటి వ్యక్తి కనుక, తన విశ్వాసాన్ని వదలలేదు కనుక, దేవుని మీద ఆనుకున్నాడు కనుక దేవుడు కోల్పోయినవన్నీ కూడా తిరిగి అతను పొందుకోగలిగాడు. బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఏ విషయాలనైతే విసిగిపోయావో, ఏ విషయాలనైతే మరి విసిగిపోయినటువంటి పరిస్థితిలో ఉండి నిరీక్షణ లేని దానిగా మరి ఈ యొక్క మాటలు వింటూ వస్తున్నావో, నీ జీవితంలోని కూడా అన్ని కోల్పోయి మరి ఒకవేళ విసిగి వేసారినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. బిడ్డలారా, యోబును ఆదరించిన దేవుడు, యోబును 2 అంతలుగా దీవించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా నువ్వు తిరిగి సంపాదించుకునేటట్లుగా ఆయన చేయువాడై ఉన్నాడు. బిడ్డలారా, కనుక నువ్వు ఈ మాటలు ఎక్కడుండి వింటున్నావో
నీ బ్రతుకునందు నాకు విసుగు కలిగిందని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నేను చచ్చిపోతే బాగుండు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నా తనువు చాలిస్తే బాగుండు అనుకుంటూ ఉన్నావేమో, నేను చనిపోతేనే నాకు పరిష్కారం దొరికిద్ది అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. బిడ్డలారా, సావు చనిపోవటం వల్ల నీకు సమస్యకు పరిష్కారం దొరకదు. బిడ్డలారా, యోబు ఏ విధంగా ఆధారపడుతూ వచ్చాడో, యోబు ఏ విధంగా దేవుని వైపు చూస్తూ వచ్చాడో, యోబు ఏ విధంగా పట్టుదల కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగి వస్తూ వచ్చాడో, నీవు కూడా అలాంటి విశ్వాసంతో జీవించినట్లయితే యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, ధైర్యంగా ఉండు. దేవుడి ఇటు మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కరుణమైన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు నాయన ఎందరైతే వింటున్నారో ప్రభా, వారి జీవితంలో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితులతో ఉంది ప్రభా. నా బ్రతుకు చాలిస్తే బాగుండు, నా తనువు చాలిస్తే బాగుండు, నేను చనిపోతేనే ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పిన ఆయన ఎవరైతే నాయన విసిగిపోయి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, అట్టి బిడ్డలందరినీ కూడా ఈ ఉదయకాల వేళ ఆదరించమని వేడుకొంచున్నాను. ఆదరించండి నాయన. నీ మాటలు విన్నారు ప్రభా. అయ్యా, నీ మాటల చేత బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యోబును రెండంతలుగా ఆశీర్వదించిన మాదిరిగా అయ్యా, వీరి బ్రతుకులో వీరి జీవితంలో కూడా ప్రభా రెండంతల దీవెల చేత నింపమని వేడుకొంచున్నాను. కోల్పోయినవన్నీ కూడా నాయన తిరిగి సంపాదించుకునేటట్లుగా నా ప్రభా, కోల్పోయినవన్నీ కూడా నాయన తిరిగి పొందుకునేటట్లుగా ప్రభా వారికి నీ యొక్క కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించండి నాయన. ప్రతి బిడ్డకు కూడా హృదయంలో సమాధానంతో నింపండి నాయన. మనసుకు నెమ్మదిని దయచేయండి నాయన. హృదయానికి ప్రశాంతతను దయచేయండి నాయన. శరీరానికి ఆరోగ్యాన్ని కలుగచే ప్రభువానికి వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి నాయన. అయ్యా, మీరే నీ కృపతో నింపి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి అనేకులకు తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుకుంటారు. ఆమేన్. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి. వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకుంటారు.